ప్రత్యేక తెలంగాణ కళ సాకారంలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలో సాధారణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన ఆయన ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పార్లమెంటు ఉభయ సభల్లో బలమైన గలం వినిపించాలని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, బెల్లంపల్లి, పరిగి ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, నాయకులు రోహిన్ రెడ్డి, విద్యాసాగర్ పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్లో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్మారకానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కుమార్తె నేహారెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జైపాల్ రెడ్డి తీసుకున్నారని పలువురు నేతలు కొనియాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో ఉన్నామని, బడ్జెట్ను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా పనులు పూర్తి చేయండి మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతి, నూతన ప్రణాళికలు, పనితీరు మెరుగుదలపై చర్చించారు. అయితే ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజల సంక్షేమమే లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి గర్భిణి, బాలింత, చిన్నారికి పోషకాహారం అందించేందుకు జిల్లా సంక్షేమ అధికారులు కృషి చేయాలన్నారు. కంది మండలం కలవెముల గ్రామంలో శ్రీ వెంకట లక్ష్మమ్మ, భూలక్ష్మమ్మ జాతర మహోత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జగ్గారెడ్డి. జాతర మహోత్సవంలో టీపీసీసీ కార్యదర్శి జూలకంటి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ నర్సింలు, కాంగ్రెస్ నాయకులు కొన్వాల రాజేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, మహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అమ్మాయి తీసుకో తీద్దామంటారు. అమ్మడికి సాకు పెట్టేసి ఫోటో ఇంకో సక్క ఫోటో రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 కొత్త పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 21 నుంచి గ్రామ సభలు నిర్వహించాలని సిఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. అపోహలకు తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులందరినీ ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో వార్డుల వారీగా సభలు నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సాగు యోగ్యం కాని భూములను గుర్తించాలని శాంతికుమారి పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలను గ్రామ సభలో ప్రదర్శించి చదివి వినిపించి ఆమోదం పొందాలని సిఎస్ నిర్దేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని రైతు కూలీల కుటుంబాల జాబితాను గ్రామ సభలో ప్రకటించి ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల ముసాయిదా జాబితా గ్రామ, వార్డు సభల్లో వివరించి ఆమోదం పొందాలని సిఎస్ వెల్లడించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గైర్హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో రెండో విచారణ కొనసాగింది. అయితే అంతకు ముందు గచ్చిబౌలిలోని తన నివాసం నుండి కేటీఆర్ ఈడీ ఆఫీస్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బషీర్బాగ్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మన్నె క్రిషాంగ్, పల్లె రవికుమార్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి స్టేషన్కు తరలించారు. సుమారు 100 మంది కార్యకర్తలు ఈడీ కార్యాలయం నుండి వివిధ పిఎస్లకు తీసుకెళ్లారు. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈడీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. దీంతో జై కేటీఆర్ నినాదాలతో దద్దరిల్లిపోతుంది ఈడీ కార్యాలయ ప్రాంగణం. రోడ్డుకి అవతలే వారిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈ నెల 15న షాబాద్లో రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పట్లుళ్ల కార్తిక్ రెడ్డి, సీనియర్ నాయకులు అనంతరెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఎన్నికల 6 గ్యారంటీల అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. మహిళలకు బస్సు మాత్రమే ఫ్రీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రైతు బంధు వస్తుంది అనుకున్నారు, రుణమాఫీ చేస్తారనుకున్నారు, బోనస్ ఇస్తారనుకున్నారు, కాలం మంచిగా అవుతుంది అనుకున్నారు. కానీ సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ముమ్మాటికి సుక్కలు చూపిస్తున్నారు. రుణమాఫీ పేరుతో మోసం జరిగింది, బోనస్ పేరుతోని ఒడ్లు కొంటామని చెప్పి అట్లా ఏది కొనుక్కోకుండా రైతులని ఆగం చేసింది. రైతు బంధు ఏదైతే దేశంలోనే సంక్షేమానికి ఒక గొప్ప మైలురాయిగా నిలిచినటువంటి రైతు బంధు స్కీమ్ ని దాన్ని ముక్కలుగా చేసి పోయిన సీజన్ లా కంప్లీట్ గా బంద్ చేసి ఇప్పుడు కొత్తగా మేము 7,500 కాదు 6,000 రూపాయల వరకే ఇస్తామని డిక్లేర్ చేసి కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు అది ఆఖరికి అది ఎవరికి ఇస్తారో తెలియని ఒక సందిగ్ధమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని పెట్టడం జరిగింది. ఇవన్నిటికీ వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా రేపు షాబాద్ పట్టణ చౌరస్తాలో మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. ప్రభుత్వానికి రైతులకి ఏ విధంగా అయితే మోసం చేస్తున్నదో అది ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముమ్మాటికి రైతులకు రావాల్సిన రైతు బంధో గాని, రైతు భరోసా గాని, రుణమాఫీ గాని, బోనస్ విషయాల్లో పెద్ద ఎత్తున గలం ఎత్తబోతున్నాం. కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చినారు.
ప్రజలకు కానీ రైతులకు కానీ ఒక గ్యారంటీ కార్డు కొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినారు. కార్డు చూపించి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి పోయి కార్డు చూపించి హామీ ఇచ్చి అడ్డగోలి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్ తప్ప ఏ హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. గతంలో చూసినాం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం, సంపూర్ణ రుణమాఫీ చేసినామని ఆగస్టు 15 రోజు మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున బహిరంగ సభలో ప్రకటించినారు. పూర్తి రుణమాఫీ జరిగిపోయిందని. కానీ గతంలో చూస్తే రుణమాఫీ మీదనే 3 సార్లు 3 రకాలుగా మంత్రులు మాట్లాడారు. ఒకసారి 46,000 కోట్ల రుణమాఫీ అవుతుంది అన్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి 42 కోట్లు అన్నారు, మళ్ళొకసారి 26,000 కోట్లు అన్నారు. ఆడ 18,000 కోట్ల రుణమాఫీ చేసినామని ప్రకటించినారు. వాళ్ళు చూస్తే ఎంత 7,000 కోట్లు జమ చేసి ఇంతవరకు 30-35% ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. ఎక్కడ రైతులకు ఏ గ్రామం తీసుకున్నా సీఎం రేవంత్ రెడ్డి నా నియోజకవర్గమైన కొడంగల్లో తీసుకోండి, మీరు ఏ గ్రామంలో తీసుకున్నా కూడా 35-30% రుణమాఫీ జరగలేదు. నేను గతంలో కూడా రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేసిన, మన నియోజకవర్గంలో ఏదైనా ఒక గ్రామం తీసుకొని గ్రామ సభ పెడదాం, అక్కడ చర్చిద్దాం, నువ్వు చెప్పిన హామీలు 30-40% వస్తే నేను దేనికైనా సిద్ధం, రాజకీయాలు తప్పుకుంటా సన్యాసం తీసుకుంటామని చెప్పినాం. చాలాసార్లు సవాల్ చేసినాం. ఎన్ని చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. సీతాఫల్ మండిలోని సెట్విన్ కేంద్రం కార్యకలాపాలు విస్తరించి రాష్ట్రంలో మోడల్గా తీర్చిదిద్దుతామని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్ మండి సెట్విన్ కేంద్రం విస్తరణలో భాగంగా అదనపు స్లాబ్ నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. నిర్మాణంలో నాణ్యతలను పాటించడంతో పాటు అన్ని ట్రేడ్లకు అవసరమైన శిక్షణ కల్పించేలా ఏర్పాట్లు జరపాలని అధికారులను పద్మారావు గౌడ్ ఆదేశించారు. సుమారుగా 10 ఏళ్లుగా తాము సీతాఫల్ మండిలో నెలకొల్పిన సిట్విన్ కేంద్రం ద్వారా స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి వేల మంది యువత ప్రయోజనం పొందారని తెలిపారు. ఈ కేంద్రం కార్యకలాపాలు విస్తరించేలా ఏర్పాటు జరుపుతున్నామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. మోహన్ బాబు వర్సిటీ వద్ద జరిగిన ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనతో పాటు భార్య మోనికా పైన దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొంత ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించట్లేదని మనోజ్ ప్రశ్నించగా శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ తనకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాంకొని చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు చూస్తే ఓకే, చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు తీక ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని దీంతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 10 నిమిషాలు, 1 గంట సేపు పెద్ద మనుషులు ఉండాలి కూర్చొని పెట్టి, అన్నతమ్ములు కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ వీళ్ళు ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. మళ్ళీ సొంత కంపెనీతో ఎవరిని చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ని కుదరడం, యూనిఫామ్ వేయడం కంపల్సరీ. వాళ్ళ 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటంట కాలేజ్ ఇద్దటం నేను మా 11th వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ MBA వాళ్ళందరికీ యూనిఫామ్ ఇది జరుగుతుంది. నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురిది ఫస్ట్ సంక్రాంతి అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిక్ట్గా చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3 రోజులు కూడా అక్కడే ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళందరినీ బెదిరించకుండా ఉండుంటే నా పట్టికలో ఉండుంటారు. సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రామ్. నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని 11 o'clock చేసుకుని వచ్చాను. నేను
ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకయిందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు. సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో, వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ ఉందారు. సో అదంతా కరెక్ట్ కాదు. త్వరలో జరగబోయే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొఫెసర్ గాల్ వినోద్ కుమార్ను ప్రకటించింది ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ సంఘాలు ఏకగ్రీవంగా ప్రొఫెసర్ గాల్ వినోద్ కుమార్ను బలపరుస్తూ మద్దతు ప్రకటించారు. బహుజనులకు అధికారం వస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు జస్టిస్ ఈశ్వరియా. 93% ఉన్న బడుగు బలహీన వర్గాల గొంతుక గాలి వినోద్ కుమార్ అని పేర్కొన్నారు. అవినీతి వ్యవస్థ మార్పు కోసమే తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానన్నారు. దానికి ప్రపంచ మేధావి అంబేద్కర్కు భారతదేశంలో మొదటిసారిగా ఆయన ప్రతిభను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర నిజా ఉంది. సో ఆయన రికమెండేషన్తో ఆయనకు ప్రతిభావంతులను గుర్తించిన చరిత్ర నిజా ఉంది. కాబట్టి ఆ రోజును జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా జరుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు హ్యాపెన్ టు బి ఇవాళ మన ఆయన పేరు జనవరి 12న స్వామి వివేకానంద బర్త్డే కూడా. ఆయన కూడా భారతదేశంలో ఒక ప్రతిభావంతుడు, హిందూ సమాజానికి ఒక గొప్ప సంస్కర్త. సో ఆయన జన్మదినాన్ని కూడా మనం పురస్కరించుకొని ఈ డాక్టరేట్ కూడా పురస్కరించుకుంటే ఇవాళ ఈ ఇద్దరి కార్యక్రమం ఈ దేశానికి అవసరం. ఒకవైపు వివేకానంద కానీ, ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ. సో కాబట్టి ఈ ప్రతిభావంతుల జాతీయ ప్రతిభావంతులకు దినోత్సవం చేస్తూ వారి యొక్క స్ఫూర్తి ఈ దేశానికి కావాలి. ఈ దేశం సెక్యులర్ దేశంగాను అన్ని మతాలను సమానంగా చూడడం, అందరినీ సమానంగా గౌరవించడం, ఈ సంపద అందరికీ సమానంగా పంచడమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆశించాడు. దాన్ని గుర్తించి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఆయన రాజ్యాంగం రాసిండు, సామాజిక న్యాయం రావాలనే ఉద్దేశంతో చేశాడు. కాబట్టి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి నిజాం ఇచ్చాడు. ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా మిత్రులకి, మీరు వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సంక్రాంతి పండుగ ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి నగరానికి ప్రయాణమయ్యారు. ఏపీ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే అన్ని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ కారణంగా యాదాద్రి భువనగిరిలోని పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లాలోని కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. సర్వర్లు, స్కానర్లు పనిచేయకపోవడంతో గేట్లు ఓపెన్ కాక వాహనాలు బారులు తీరాయి. టోల్ సిబ్బంది హ్యాండ్ గన్లతో స్కాన్ చేస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో అంతకంతకు రద్దీ పెరుగుతుంది. పోలీసులు కలగజేసుకుని ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళం పగులగొట్టి 25 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు. ఇంటి కొనుగోలు కోసం బీరువాలో బంగారం, డబ్బు దాచిపెట్టగా చోరీకి గురయ్యాయి. రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్లోని నివాసం ఉండే లోవ కుమారి, వెంకటరమణ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 12న ఇంటి తాళం వేసి సంక్రాంతి పండుగ కోసం రాజమండ్రికి వెళ్లారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని ఈ నెల 14న అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి గురించి సమాచారం అందించారు. తలుపు పక్కన కిటికీ పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువా ధ్వంసం చేసి బీరువాలో దాచిన నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా ఓ మహిళ, మరో యువకుడు ఆభరణాలు, డబ్బుల సంచులతో తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.